టెన్సెస్ అనే టాపిక్ ఇచ్చారు చూడండి. టెన్సెస్లో 4 ఏరియాస్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. అసలు టెన్సెస్లో ప్రతి దానికి మీకు తెలుసు 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. ఈ 24 బిట్స్లలో 2 బిట్లు టెన్సెస్ నుంచి వస్తున్నాయంటే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది చూడండి ఒకసారి. మొదటి ప్రయారిటీగా టెన్సెస్కి ఇవ్వండి అనేసి చెప్తుంటా నేను. టెన్సెస్కు సంబంధించి 4 ఏరియాస్ అని చెప్పాం మనం, ఓకేనా? సో క్లూ వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ 12లో ఫస్ట్ వన్ ప్రజెంట్ సింపుల్ అనుకుంటే ఈ ప్రజెంట్ సింపుల్ అని ఎలా నువ్వు డిసైడ్ చేయగలవంటే అందులో చూడండి పదాలు అవర్లీ, కొన్ని అవర్స్ అయితే డే అవుతుంది కదా, డైలీ, కొన్ని డేస్ అయితే వీక్ అవుతుంది కదా, వీక్లీ, కొన్ని వీక్స్ అంటే మంత్ అవుతుంది కాబట్టి మంత్లీ, కొన్ని మంత్స్ అయితే క్వార్టర్ అంటే 3 మంత్స్ కదా, క్వార్టర్లీ, 2 క్వార్టర్స్ అంటే హాఫ్ ఇయర్లీ, 2 హాఫ్స్ అంటే ఇయర్లీ. ఈ పదాలు అబ్జర్వ్ చేయండి, రైట్? అవర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, యాన్యువలీ, సెల్డమ్, ఆఫెన్, రేర్లీ, పంక్చువలీ, క్యాజువలీ, జనరలీ, అకేషనలీ, ఫ్రీక్వెంట్లీ, ఆల్వేస్, యూజువలీ, వన్స్ ఏ డే, ట్వైస్ ఏ మంత్, థ్రైస్ ఏ ఇయర్. ఎవ్రీ అనే మాట అంటే ఎవ్రీ అవర్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ హాఫ్ ఇయర్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ డికేడ్, ఎవ్రీ టైమ్, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఈవినింగ్. ఇలాంటి పదాలు నీకు ఏ వాక్యంలో కనపడినా ఆ వాక్యం 100కు 100% ప్రజెంట్ సింపుల్లో ఉంటుంది అని డిసైడ్ చేసుకోవాలి. దాంట్లో వర్బ్ ఎలా ఉండాలంటే ప్రజెంట్లో ఉండాలి, అంతే. ఇలా 12కు ఉన్నాయి మనకు ఏంటివి క్లూ వర్డ్స్, 12కు ఉన్నాయి. ఆ 12 మనం నేర్చుకోవాల్సి ఉంటుంది టెన్సెస్లో. టెన్సెస్లో 12లో 4 చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మొదటి ప్రయారిటీ ఇవ్వండి. 12లో ఫస్ట్ ప్రయారిటీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, రెండో ప్రయారిటీ పాస్ట్ పర్ఫెక్ట్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పాస్ట్ పర్ఫెక్ట్లో. 2 పూర్తి అయిన పనులు ఒకే వాక్యంలో చెప్పేటప్పుడు ముందు జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాం, అంతే. మీరు రాకముందే మేము వచ్చామన్నప్పుడు బిఫోర్ యూ కేమ్ వీ హ్యాడ్ ఆల్రెడీ కమ్. మా ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పటికే ట్రైన్ వెళ్ళిపోయిందని చెప్పాలి. వెన్ మై ఫ్రెండ్స్ రీచ్డ్ ది రైల్వే స్టేషన్ ది ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ గాన్. అబ్జర్వ్ చేయండి. దొంగలు వెళ్ళిపోయారని రైట్ మేము తెలుసుకున్నాం. వీ న్యూ దట్ ది థీఫ్ హ్యాడ్ గాన్. అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఫస్ట్ యాక్షన్ ఉంటుందో, ఏదైతే ఎర్లియర్ యాక్షన్ ఉంటుందో దట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్. అంటే హ్యాడ్ ప్లస్ V3 రూపంలో అది ఉండాలి. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి.